అవును, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఆదాని డేటా సెంటరే అని ఎట్టకేలకు ఈ కూటమి ప్రభుత్వం నిజాన్ని ఒప్పుకుంది. గతంలో పదే పదే కూడా గూగుల్ డేటా సెంటర్లు మేమే తెచ్చాము అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ గూగుల్ డేటా సెంటర్లు అని ఏదైతే చెప్పుకుంటున్నారో అవి గూగుల్ డేటా సెంటర్లు కాదు, ఆదాని డేటా సెంటర్ అని ఎట్టకేలకు వాళ్ళు ఒక లేఖనైతే అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజ్ నిన్న ఒక లేఖనైతే విడుదల చేశారు. ఆ లేఖ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, గత ప్రభుత్వంలో 480 ఎకరాలు ఏదైతే భూ కేటాయింపులు జరిగాయో ఆ భూమిని మరికొంత పెంచుతూ 601.40 ఎకరాలకు పెంచుతూ ఆ భూములను ఆదాని ఇన్ఫ్రా పేరుతో బదలాయిస్తున్నట్లు నిన్న అఫీషియల్గా లెటరు విడుదల చేశారు రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజ్. దీంతో ఎట్టకేలకు అవి గూగుల్ డేటా సెంటర్లు కాదు, ఆదాని డేటా సెంటర్లే అని నిజం చంద్రబాబు ప్రభుత్వం బట్టబయలు చేసింది. పదే పదే కూడా ఆదాని డేటా సెంటర్లను మేమే తెచ్చాము అని చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ప్రజలకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అఫీషియల్గా నిన్న విడుదల చేసిన లేఖను బట్టి ఇప్పుడు 601 ఎకరాల భూమిని ఆ ఆదాని ఇన్ఫ్రా పేరుతో ఏదైతే మీరు కేటాయించారో నిన్న, దీంతో ఆదాని డేటా సెంటర్ల యొక్క పూర్తి ఇతివృత్తం అనేది బయటపడింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 85,200 కోట్ల పెట్టుబడులతో ఆదాని డేటా సెంటర్లను 2021లో ఎంఓయూ చేసుకోవటం జరిగింది. ఈ ఎంఓయూ చేసుకున్న ఆదాని డేటా సెంటర్లు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లతో మేము రాష్ట్రానికి తీసుకొచ్చాము అని గత సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ కూటమి ప్రభుత్వం ఈ ఎంఓయూను బయటపెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో 2021లో ఆదానితో చేసుకున్న పెట్టుబడుల వివరాలు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన ప్రెస్ మీట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో నిజాలను ప్రజలకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజ్ నిన్న 18వ తేదీ 601 ఎకరాలకు ఆదాని ఇన్ఫ్రా పేరుతో భూమిని కేటాయిస్తూ దీన్ని ఇక మీదట ఆదాని ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్గా ప్రస్తావించాలంటూ లేఖలో పేర్కోవడం జరిగింది. దీంతో గూగుల్ డేటా సెంటర్ల యొక్క బండారం అంతా కూడా, కుట్రంతా కూడా బయటపడిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు, వేరే వాళ్ళు చేసిన పనిని, గత ప్రభుత్వంలో చేసిన మంచిని మేం చేశాము అని క్రెడిట్ చోరీ చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. నిజాలు ఎప్పటికైనా బయట వస్తాయి. ఇప్పుడు అవి గూగుల్ డేటా సెంటర్లు కాదు, ఆదాని డేటా సెంటర్లని నిజం బయటపడింది. ఇప్పుడు ప్రజలకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ దక్కుతుంది అనే కుతంత్రంతో చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఈ గూగుల్ డేటా సెంటర్లను తమవే అని గట్టిగా ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ప్రచారం చేశారు. ఇదంతా కూడా తప్పుడు ప్రచారమే అని బట్టబయలైంది. ఇప్పుడు ఆదాని ఇన్ఫ్రా పేరుతో 601 ఎకరాల భూమిని నిన్న అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. దీనిపై ప్రజలు మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.